హాయ్ నమస్తే, నేను మీ రాపల్ భాస్కర్ అడ్వకేట్. ఈ మధ్య కాలంలో చాలామంది క్లయింట్లు భర్తకు జైలు శిక్ష పడితే, ఏదైనా నేరంలో ఇరికి శిక్ష పడ్డప్పుడు అతని భార్య ఆ జైలు శిక్షను బేస్ చేసుకొని విడాకులు కోరవచ్చా అనేది చాలామంది అడుగుతారు. ఈ మధ్య కాలంలో మద్రాసు హైకోర్టు ఒక భార్యకు, అంటే తన భర్త తన తండ్రిని చంపి జైలు పోయిండు, ఆయనకు జీవితకాలం శిక్ష పడ్డది. ఇట్లాంటి సమయాలలో నాకు డైవర్స్ మంజూరు చేయమని చెప్పేసి ఆ భార్య కోర్టుకు పోయింది. అది కాస్త హైకోర్టుకు రిఫర్ అయింది. హైకోర్టు వారు దాన్ని పరిశీలించినటువంటి హైకోర్టు వారు భార్యకు ఖచ్చితంగా భర్త జైల్లో ఉండు కాబట్టిగా, జీవిత ఖైదీ పడ్డది కాబట్టిగా ఆమెకు అతనికి మధ్యన విడాకులు ఇవ్వమని చెప్పేసి ఒక డైరెక్షన్ ఇవ్వటం అనేది జరిగింది. అందుకనే ఎవరైనా భర్తలు జైలు శిక్షలలో మారినప్పుడు, జైలు శిక్ష వాళ్ళ మీద పడ్డప్పుడు, కేసులు ఉన్నప్పుడు, హత్య, రేప్ లేదు పెద్ద పెద్ద చిన్న పిల్లల మీద అత్యాచారాలు పాల్పడడం, అంటే పోక్సో కానీ, గ్యాంగ్ రేప్ కానీ, రేప్ కానీ, మర్డర్, ఇట్లాంటి కేసులలో ఎరికినప్పుడు వాళ్ళ యొక్క స్వభావం ఏంటిది అనేటువంటిది వాళ్ళకి అర్థమైపోతుంది. అందుకనే ఈ స్వభావాన్ని బేస్ చేసుకొని అతను క్రూరుడు అనేటటువంటి ఒక వాతావరణం మనకు అర్థమవుద్ది. దాన్ని బేస్ చేసుకొని క్రుయాలిటీ అనేటటువంటి బేసింగ్ చేసుకొని డైవర్సులు ఇవ్వచ్చు అనేది చట్టం చెప్తా ఉంది. గతంలో ఉండేటటువంటి కొన్ని కోర్టులు కూడా ఆ రకంగా తీర్పులు ఇవ్వటం అనేది జరిగింది.